ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన రాజాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరున్నారు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం ద్వారా నా ప్రభా మీరు మాతో మాట్లాడండి. దేవానికి స్తోత్రాలు అయ్యా. నువ్వే ఇక్కడ నిలబడండి ప్రభా. నాయన అయ్యా, నిలబడ్డే మాట్లాడేది మీరు కాదు, నేను మాట్లాడతాను అన్నావు తండ్రి. నోరు తెరువుడే నింపుతాను అన్నావు నా ప్రభా. నీ జీవము కలిగిన వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, చీకటికి నిద్రకి స్థానము లేకుండా నీ కృపతో ఆవరింప చేయమని అయా నా ప్రభా. ఈ కూడికి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ సహవాసముతో ఈ కూడికి జరిగిస్తావని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మరి మనము ధ్యానం చేసుకున్నట్లయితే 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి కూడా మరి మనం కొన్ని వచనాలు ధ్యానం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మరి మనం చూసినట్లయితే, ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా, యెరోబాముకి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి మరి ఒంట్లో బాగోలేదు, అతనికి రోగము వచ్చినది. అయితే అలాగ వచ్చినప్పుడు మరి చెప్తున్నాడు కదా, తన భర్త చెప్తున్నాడు, నీవు యెరోబాము భార్యవని తెలియబడకుండా ఉండి నీవు మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము, అక్కడ ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరకు వెళ్ళి అడుగు, మరి కుమారుడికి తగ్గిపోయిందో లేదో కనుక్కోమని చెప్పి మారువేషము వేసుకుని వెళ్ళమని తన భర్త చెప్తా ఉన్నాడు. చూడండి, ఎందుకంటే మరి ఒకప్పుడు నువ్వు రాజు అగుదు అని చెప్పి మరి చెప్పినప్పుడు అలాగే మరి అతడు రాజుగా అయ్యాడు. అలాగే కుమారుడు విషయం కూడా మరి నీవు వెళ్ళి అక్కడ కనుక్కోమని చెప్పి తన భర్త చెప్తా ఉన్నప్పుడు ఈమె లేచి ఏం చేసిందంట, మారువేషము వేసుకుని మరి ఎవరికి అంటే ఆ యొక్క ప్రవక్తకి కళ్ళు కానరావు, మందదృష్టి కలిగిన వాడు. అందువల్ల నీవు లేచి మరి షిలోకు పొమ్ము. ఆ షిలోకునకు పోయిన తర్వాత ఈ జనుల మీద రాజు అగుదు అని చెప్పి ఒకప్పుడు నాకు చెప్పాడు, అలాగే నేను రాజునయ్యాను కాబట్టి నీవు అక్కడికి వెళ్ళమని చెప్పి తన భార్యతో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక అహియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకి కంటి చూపు తక్కువ. అందువల్ల మరి నువ్వెవరో మరి అతనికి తెలియదు కాబట్టి నువ్వు మారు వేషము వేసుకుని వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అలాగే 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డిని తేనెయు చేతబట్టుకుని మరి అతను దర్శించడానికి మరి వెళ్ళమని చెప్పినప్పుడు అలాగే తీసుకుని ఆ బిడ్డ ఏమగునో ఆ బిడ్డ స్థితి మరి కనుక్కోవాలని చెప్పి బయలుదేరింది. చూడండి, ఒంట్లో బాగోకపోతే మరి ఏం చేస్తాము, హాస్పిటల్కు తీసుకుని వెళతారు. తీసుకుని వెళ్ళిన తర్వాత మరి అక్కడ చాలా టెస్టులు చేస్తారు. అయితే ఇప్పుడు ఈ రాజు ఏమంటున్నాడంటే, నేను ఒకప్పుడు ఈ జనుల మీద రాజుగా ఉంటానని చెప్పాడు కాబట్టి నువ్వు అక్కడికి మారు వేషము వేసుకుని వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అలాగే మరి ఈ స్త్రీ యెరోబాము భార్యగా కాక మరి ఒకతైనట్లుగా మారు వేషము వేసుకుని వస్తూ ఉంది. కానీ నిజంగా దేవుడికి తెలియని రహస్యాలంటూ ఏమి కూడా ఉండవన్నమాట. ఈమె మారువేషము వేసుకొని రావటము దేవునికి తెలిసిపోయింది కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, అహియా ఇదిగో యెరోబాము భార్య వస్తా ఉన్నది, ఆమె మారువేషము వేసుకుని మరి ఒకతైనట్లుగా వస్తా ఉన్నది కాబట్టి
నీవు ఆమెతో ఇలాగూ చెప్పుము అని చెప్పి మరి చెప్తా ఉన్నాడు దేవుడు. కానీ దేవుని దృష్టికి ఏది కూడా మరుగు లేకుండా సమస్తమును కూడా తేటగా కనబడుతుంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మాట తప్పని దేవుడు కాబట్టి మరి దేవుడు అలాగ చెప్పినప్పుడు అలాగే మరి ఆమె వస్తా ఉన్నది. దేవుడు అహియాతో మాట్లాడుతూ ఉన్నాడు, మరొకతైనట్లుగా వస్తా ఉన్నది కాబట్టి నీవు ఆమెకు ఇలాగ చెప్పమని చెప్పి దేవుడు ముందుగానే అహియా ప్రవక్తతో మాట్లాడి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ స్త్రీకి మరొకతైనట్లుగా వస్తా ఉన్నది. అంతలో అహియా ద్వారము దగ్గరకు వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లా అంటూ ఉన్నాడు. చూడండి, భర్త మాట విన్నది, మారు వేషము వేసుకున్నది, మరి యొక్క స్త్రీగా ఆమె వస్తా ఉన్నది. గడప దగ్గరకు లోనికి వస్తున్న సమయంలో దేవుడు ముందుగానే చెప్పాడు కదా ప్రవక్త మరి ఇతనితో. అందుకని ఆమె ద్వారము లోపలికి వచ్చినప్పుడు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో అంటున్నాడు కదా, యెరోబాము భార్య లోపలికి రమ్ము అంటున్నాడు. చూడండి, యెరోబాము భార్య లోపలికి రమ్ము. ఆయన కళ్ళు కానరావు, కానీ దేవుని దృష్టి ఉన్నది. ఇహలోక సంబంధమైన ఈ దేవత మనోనేత్రాలకు లోకంలో ఉన్నవారి గుడ్డుతనము కలుగు చేస్తే ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడు దేవుడు అహియాకు. ఆయన ఆత్మీయ నేత్రాలతో అంటున్నాడు కదా, యెరోబాము భార్య లోపలికి రమ్ము అని చెప్పి అంటూ ఉన్నాడు. చూడండి, ఆమె కాలు చప్పుడు విని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వేషము వేసుకుని వచ్చుట ఎలా, కఠినమైన మాటలు నీకు చెప్పవలేనని నాకు ఆజ్ఞ అయింది అని చెప్తా ఉన్నాడు. చూడండి, నువ్వు వేషము వేసుకుని రావటం ఎందుకు? వేషము వేసుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథములో. సౌలు రాజుగా ఉన్నాడు, కానీ మారు వేషము వేసుకుని మరి యొక్క రాజుగా వెళ్ళి ఉన్నారు. కానీ ఇట్లా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అహాబు రాజు మారు వేషము వేసుకున్నాడు. అహాబు రాజు ఏం చేశాడు? మారు వేషము వేసుకుని మరి యొక్కలుగా ఉన్నట్లుగా రథములో కూర్చుని వెళ్ళాడు. కానీ అతనికి ఏమయ్యిందంట? గాయమయ్యింది. గురి చూడకయే వేయబడిన బాణం అతను తగిలి నా కీలు కవచానికి గాయమైంది, రథము దిప్పు అన్నాడు. ఎందుకంటే నిజముగా దేవుడు దృష్టికి ఏది కూడా మరుగయ్యే ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ మారు వేషము వేసుకున్నది వచ్చింది. దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు అహియా ప్రవక్త ద్వారా, యెరోబాము భార్య లోపలికి రమ్ము అని చెప్తున్నాడు. మరి నీకు కఠినమైన మాటలు నీతో మాట్లాడాలని చెప్పి దేవుడి ద్వారా నాకు సెలవయ్యింది లేక ఆజ్ఞ అయ్యిందని చెప్తా ఉన్నాడు. కానీ ఏం చెప్తా ఉన్నాడు? నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమిటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారంగా సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను జనుల నుండి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద అధికారిగా నియమించి దావీదు సంతతి నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను. నీవు నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. చూడండి, ఇక్కడ ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? అహియా ప్రవక్త యెరోబాము భార్యకి చెప్తా ఉన్నాడు అన్నమాట. నీవు వెళ్ళి నీ భర్తకు నేనేమైతే చెప్తున్నానో ఆ మాటలు నీ భర్తకు చెప్పమని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంట? ఇశ్రాయేలీల మీద మరి ఆ రాజ్యము తీసి నీకు ఇచ్చినా కూడా దావీదు నడుచుకున్నట్లుగా నీవు నడుచుకోలేదంట. నడుచుకోక మరి దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేశాడు దావీదు. అలాగూ నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికంగా కీడు చేసి ఉన్నావు. చూడండి, రాజుల్లో మరి అందరికంటే ఎక్కువగా కీడు చేశాడంట. కాబట్టి ఎక్కువగా కీడు చేసి ఉన్నాడు.
ఆహాబు రాజు మరి ఎలాగూ వేషము వేసుకుని దేవుని దృష్టికి చెడ్డవాడైపోయి ఎలాగూ చనిపోయాడో, నిన్ను రాజుగా చేస్తే నీవు నా దృష్టికి కూడా గొప్పగా మంచి కార్యాలు చేస్తావు అనుకున్నాను, కానీ ఏ మంచి కార్యము కూడా నువ్వు చెయ్యకపోగా దావీదు నడిచినట్లుగా నీవు నడుచుకొనక మారు వేషము వేసి నీ భార్య నా దగ్గరకు పంపించి బిడ్డ స్థితి ఏమగును అని చెప్పి నువ్వు అడగటానికి పంపించావు. కాబట్టి నీవు పోతబోసిన విగ్రహాలను పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఎంతో కీడు చేసి ఇశ్రాయేలు వారిలో అలుపులు కానీ గనులు కానీ లేకుండా మగవారి అందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలము చేసి పెంటాంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లుగా యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదునని చెప్తా ఉన్నాడు దేవుడు. భార్యతో చెప్తా ఉన్నాడు ఈ మాటలన్నీ, నువ్వు వెళ్ళి నీ భర్తకు చెప్పమని చెప్తా ఉన్నాడు. అలాగే పట్టణమందు యెరోబాము సంబంధులు మరణమగు వారందరూ కూడా కుక్కలు తిరివేస్తాయి అంట. బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తిరివేస్తాయి అంట. చూడండి ఎంత కఠినమైన మాటలో, ఎంత భయంకరమైన ఘోరమైన మాటలో చూడండి. కాబట్టి మరి ఈ రీతిగా యెరోబాము సంబంధంలో మరి ఎవరు కూడా, కాబట్టి నీవు లేచి ఈ మాటలన్నీ కూడా నీ భర్తకు చెప్పమని చెప్పి ఆమెతో చెప్పినప్పుడు ఆమె లేచి ఇంటికి పోయి నీ పాదము పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత ప్రయాసపడి వచ్చిందో బిడ్డ స్థితి గమనించాలి, బిడ్డ స్థితి అడగాలని. కానీ వాళ్ళు చేసిన పాపం వల్ల వచ్చే జీతము మరణమోగునని చెప్పి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఆమె మరి అతడు అలాగూ మరి చెప్పిన మాటలన్నీ కూడా విన్నది. అతడు నిమిత్తము ఇశ్రాయేలు వారిని అందరినీ కూడా అంగలాచుతూ సమాజంలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడిని యెహోవా యెరోబాము సంబంధుల్లో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. చూడండి ఈ మాటలన్నీ కూడా భార్యతో చెప్తా ఉన్నాడు అహియా ప్రవక్త. ఈ మాటలన్నీ కూడా వింటా ఉన్నది. మరి యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును అని చెప్తా ఉన్నాడు. యెరోబాము సంతతి వారిలో అందరూ కూడా ఎలా చచ్చిపోతారని చదివి చెప్పాడంట. యెరోబాము సంతతి మగవారు అందరూ కూడా మరి అందరూ కూడా నిర్మూలన చేస్తాను, పెంట కనుక ఎట్లాగ ఊడ్చి వేస్తాను అలాగ ఊడ్చి వేస్తాను మగవారు అందరని చెప్తా ఉన్నాడు దేవుడు. అంతేకాకుండా పట్టణమందు మరి యెరోబాము సంబంధులు మరణమవుతూ ఉంటారు, వాళ్ళు కుక్కలో తినివేస్తాయి అంట. మరి అంతేకాకుండా యెహోవా మరి బయట పొలాల మీద చనిపోయిన వారినేమో ఆకాశ పక్షులు తినివేస్తాయి అంట. కానీ ఇతడు ఒక్కడు మాత్రమే, యెరోబాము కుమారుడు ఒక్కడు మాత్రమే సమాధిలో పాతి పెట్టబడతాడు అని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అహియా ప్రవక్త ద్వారా. యెరోబాము సంబంధంలో ఇతని యందు మాత్రమే దేవుడు అనుకూలమైన దాన్ని కనుగొనిన గనుక యెరోబాము సంతతి వాళ్ళు ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. తక్కిన వారందరూ కూడా బయట చనిపోతారు, ఆకాశ పక్షులు తింటాయి, ఊరిలో చనిపోయిన వారిని కుక్కలు తింటాయి, ఇంకా అందరూ కూడా వెలుపల చనిపోయిన వారిని అందరూ కూడా ఊడ్చి వేస్తారని చెప్పి దేవుడు సెలవు ఇచ్చాడు. అంత ఘోరమైన పాపాత్ముడు అనమాట యెరోబాము. దేవుని దృష్టికి ఏమాత్రం కూడా అనుకూలమైన దానిని చేసిన వాడు కాడు. ప్రజలను కూడా తప్పు ద్రోవ పట్టించిన వాడనమాట. కాబట్టి ఈ మాటలన్నీ కూడా విన్నది ఇంటికి వచ్చేసింది. యెహోవా నిమిత్తము ఇతడు మరి ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమునే అతడు యెరోబాము సంతతి వారు నిర్మూలన చేయనని చెప్పి కొద్ది కాలంలోనే ఆయన అతని నియమింపబోనని చెప్పి మరి ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా విన్నది. ఇంటికి వచ్చేసేటప్పటికి కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. చూడండి, ఎందుకంటే తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని
అప్పగింపబోతున్నాడు. తను పాపం చేయటమే కాకుండా ఇశ్రాయేలు వారు అందరూ కూడా పాపము చేయుటకు కారకుడయ్యాడు కాబట్టి మరి ఎవరిని కూడా ఉంచకుండా అందరిని నిర్మూలన చేస్తానని చెప్పి దేవుడు మరి అహియా ప్రవక్త ద్వారా యెరోబాము భార్యకు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీ భర్తకు ఈ మాటలన్నీ కూడా చెప్పమని చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఇక ఈ మాటలన్నీ కూడా విన్నది. ఇక అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తీర్సా పట్టణముకు వచ్చెను. ఆమె లోగిట ద్వారపు గడప ఎద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. చూడండి, ఆమె లేచి గడప దగ్గరకు ఇంటికి ఆ తీర్సా పట్టణానికి వచ్చేసింది. ఇంట్లోనికి వస్తా ఉండగానే కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడట కుమారుడు. ఇక కుమారుడు చనిపోయిన తరువాత జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా అతని సేవకుడైన ప్రవక్త అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు వారు అందరూ అతని కొరకు అంగలార్చారు. కానీ మరి అతడు ఒక్కడే సమాధిలో పెట్టబడి ఉన్నాడు. తక్కిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. కాబట్టి యెరోబాము చేసిన ఇలాంటి చెడ్డ కార్యాల గురించి మరి దేవుడికి చాలా కోపం వచ్చిందనమాట. మారు వేషము వేసుకుని వెళ్ళమని చెప్తా ఉన్నాడు భార్యకు. కాబట్టి మరి ఎందుకంటే మన జీవితంలో దేవుని దృష్టికి ఏది కూడా ఆయనకి తెలియదంటూ లేదనమాట. ఆయనకు కనుదృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. దావీదు మరి స్నానం చేస్తూ ఉన్న స్త్రీని మిద్ది మీద యుద్ధ సమయంలో మిద్ది మీదకి వెళ్ళాడు, చూశాడు. మరి స్నానం చేసే స్త్రీని తెప్పించుకున్నాడు, పోయాడు, గర్భవతి అయింది, తన భర్తను చంపించాడు, తన భార్యగా చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా దేవుడికి తెలియదంటారా? దేవుడికి తెలుసు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగయ్యి లేదన్నమాట. ఒకరు పాపం చేస్తున్నప్పటికీ దేవుడు చూస్తూ హృదయ అంతరంగంలో ఎరిగినవాడు దేవుడు. దేవుడికి తెలియదంటూ ఏది కూడా లేదన్నమాట. చూడండి, ఎవరికి తెలియదులే అనుకున్నాడు దావీదు పాపం. గొల్యాతుని జయించాడు, ఎలుగుబంటుని చంపాడు, మరి సింహాన్ని చంపాడు. ఎంత బలం కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు ఉండి కూడా ఒక పాపానికి బానిస అయిపోయి ఆ బానిస ద్వారా పాపం చేసి తర్వాత మరలా ఆ యొక్క బత్షెబా భర్తను కూడా చంపించినాడు యుద్ధంలో. దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి నాతాను ప్రవక్తను పిలిచి, నాతాను ఇదిగో దావీదు పాపం చేసి ఉన్నాడు అని చెప్పి ఒక పొడుపు కథ ద్వారా దావీదు పాపాన్ని బయలుపరచమంటే ఎవరికి తెలియదులే అనుకున్నాడు పాపం దావీదు. కానీ ఆ యొక్క నాతాను ప్రవక్త వచ్చి అంటున్నాడు కదా, ఒకనొక పట్టణం ఉంది, ఐశ్వర్యవంతుడున్నాడు, 100 గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒకే ఒక ఆడగొర్రె ఉంది. ఐశ్వర్యవంతుడికి 100 గొర్రెలు ఉన్నా కూడా చాలక ఈ పేదవాడికి కలిగిన ఒకే ఒక గొర్రెను ఆశించాడని చెప్పి ఎప్పుడైతే చెబుతా ఉన్నాడు దావీదుకి కోపం వచ్చేసి, ఎవడతను, నేనైతే ఒకదానికి 4 ఇచ్చేవాడని చెప్పి కోపంతో రౌద్రుడయ్యాడంట. ఆ మనుషుడు నీవేనయ్యా అని చెప్పి ఈ నాతాను ప్రవక్త చెప్పగా వెంటనే తన మనసు మారిపోయింది. చిన్న బిడ్డ స్వభావం కలిగిన వాడై మరి ఎంతగానో తగ్గించుకున్నాడు, కన్నీరు గాచాడు. కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ తను తగ్గించుకున్నాడు. తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. అందుకే 51వ కీర్తన రాస్తూ కన్నీళ్లతో పశ్చాత్తాపంతో రాస్తూ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ కృప వాత్సల్యం చొప్పున నా పాపం పరిహరించయ్యా, హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా, నేను పాపంలో పుట్టి ఆ పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించిందని చెప్పి ఆ 51వ కీర్తన రాస్తూ ఎంతగానో కన్నీళ్లతో తను తగ్గించుకుని తను ఉపేక్షించుకుంటూ రాసి అన్నాడు అనమాట. నీ రక్షణ ఆనందంలో నుంచి కోల్పోయానయ్యా, నీ రక్షణ ఆనందం నాకు మళ్ళా దయచేయి ప్రభువా అని చెప్పి మరి ఎంతగానో తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు కాబట్టి దేవుని దగ్గర అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు దావీదు పాపాలన్నీ కూడా ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడి ద్వారా కనికరము పొందగలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, దావీదు నా కుమారుడు, నా హృదయానుసారుడు, ఒక బత్షెబా విషయంలో పాపం చేశాడు కానీ ఏ విషయంలో కూడా
పాపము చేయలేదని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటున్నాడు దేవుడు. యోబు నా కుమారుడు నోటి మాటతో కూడా పాపం చేయలేదు అంటున్నాడు. మరి మన అంతరంగాన్ని పరిశీలించేవాడు దేవుడు. అందుకే 139వ కీర్తనలో, దేవా నీవు నా హృదయాన్ని పరిశోధించి బాగుగా తెలుసుకున్నావయ్యా. నేను కూర్చుంటా, నేను నడుచుంటా, నేను లేచుంటా సమస్తము నీవు తెలుసుకున్నావని చెప్తా ఉన్నాను. కాబట్టి మన హృదయ అంతరంగములో ఉన్న దానిని ఎరిగినవాడు దేవుడే. దేవునికి తెలియదంటూ ఏది కూడా లేదన్నమాట. కాబట్టి దేవుడికి తెలియదంటూ ఏది కూడా లేదన్నమాట. అందుకే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తమును సాధ్యమే. ఎప్పుడు? మనము నమ్ముట వలన. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో సమస్తం కూడా ఆయన చేయగలిగిన శక్తి సామర్థ్యత ఆయనలో ఉన్నది. కానీ మారు వేసి పంపవలసిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరు వచ్చి మరి వాళ్ళ పాపాలు ఒప్పుకొని, అయ్యా నా కుమారుడు ఎలాగో సావు సిద్ధమై ఉన్నాడు, నా కుమారుడు బ్రతికించయ్యా అని చెప్పి అహియా ప్రవక్త మీద పడి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఒకవేళ కనికరించేవాడేమో. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చాడు, నువ్వు మరణమవుతావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు, చెప్పాడు, వెళ్ళాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు ముఖము తిప్పుకొని కన్నీళ్లు కారుస్తూ, దేవా నీ సన్నిధిలో నేను ఎలాగూ యథార్థ హృదయం కలిగి ఎలాగో నడుచుకున్నాను, నీ దృష్టికి నేను ఎలాగో అనుకూలమైన మంచి కార్యం ఇలాగ చేసేదా, నీ దృష్టికి ఎలాగున్నాను, కృపలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. చూడండి ఎంత ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అప్పటికప్పుడే చెప్పాడు, వెళ్ళాడు. నడుమి సేవలకి వెళ్ళక మునిపే యెషయాతో మరలా మాట్లాడుతున్నాడు దేవుడు. యెషయాను వెళ్ళు, నా కుమారుడు మరి హృదయం మార్చుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, నీ వెళ్ళి అతనితో మాట్లాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తానని చెప్పు అని చెప్తా ఉన్నాడు దేవుడు మరలా వెంటనే. చూడండి, ఇప్పుడే కదా వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడు. ఇంతలో ఎంత ప్రార్థన చేశాడు, ఎంత తగ్గించుకున్నాడో. ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు కనికరించాడు తెలియదు. కానీ మరలా వచ్చాడు యెషయా దగ్గరికి వచ్చి, హిజ్కియా దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలము ఇస్తానని చెబుతా ఉన్నాడని చెప్పాడు. చూడండి ఎంత కన్నీళ్లు గార్చాడో. మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంట ఎంత కన్నీళ్లు గార్చాడో. వెంటనే దేవుడు ఆలకించాడు ప్రార్థన. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానన్నాడు దేవుడు. అలాగే తనకు ఆపద వచ్చింది, ప్రార్థన చేశాడు, దేవుడు కనికరించాడు. మళ్ళా యెషయాను పంపించాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తానని చెప్పాడు దేవుడు అని చెప్తా ఉంటే, అసలు నేను నాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తానని చెప్పడానికి రుజువేంటి? సూచనేంటి? గడియారం పలకుంది కదా, ఇప్పుడు టైం ఎంత? 2 వస్తుంది. ఆ 2 వచ్చిన ముళ్ళు తిరిగి మళ్ళీ 10 మీదకి వెనక్కి తిరిగి రావాలి, 10 మెట్లు వెనక్కి తిరిగి రావాలి, అప్పుడు దేవుడు నాకు ఇచ్చినట్లు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? ఆ 2 మీదకి వచ్చిన ముళ్ళు తిరిగి మళ్ళీ రివర్స్గా 10 మీదకి వచ్చేసింది. వెంటనే దేవుడు అక్కడ కార్యము జరిగించాడు అన్నమాట. ఎంత ఆశ్చర్యమైన కార్యం అంటే, అసలు హిజ్కియా నిలుచుండి ఆషూరు వారు దండు వస్తూ ఉంటే, ప్రభా మా సైన్యం చిన్న సైన్యం ప్రభా, అంత జనాంగం వస్తా ఉన్నారు, మేము ఎలాగో జయించగలుగుతాం ప్రభా అని చెప్పి నిలుచుండి ప్రార్థన చేస్తే 1,85,000 మందిని దేవుడే సంహరింపు చేశాడు. గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నిలుచుండి ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనం నిలుచుండి దేవుడు మహిమను చూడాలి, ఆయన గొప్ప కార్యాలు చూడాలి. కానీ మనలో విశ్వాసం అనేది సన్నగిల్లిపోతూ ఉంటుంది. రానున్న భక్తి విషయంలో మరి తగ్గిపోతూ ఉంటున్నారు, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు.
కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా నీవు ఒక గురి మీద నీవు నిలుచున్నావు కాబట్టి గురి తప్పకూడదు అనమాట. పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు గురి తప్పితే వాళ్ళకి బహుమానం ఏమాత్రం కూడా ఇవ్వరు. వాళ్ళ గురి వైపు చూసి పరిగెత్తితేనే ఆ పరుగు పందెంలో గెలిస్తేనే వాళ్ళకి బహుమతి వస్తూ ఉంది. అలాగే నీవు కూడా ఒక గురి కలిగి ఉన్నావు. ఆ గురి ఒక రక్షణ అనే గురి కలిగేవు, రక్షించబడ్డావు, బాప్తిసము తీసుకున్నావు, ప్రార్థనకు వస్తా ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ నీ జీవితంలో మనసు అనేది స్థిరంగా ఉంటల్లా. ఒకప్పుడు ఉన్న మనసు ఒకప్పుడు ఉంటల్లా. కష్టాలు వస్తే గలిబిలైపోతున్నావు. ఎక్కువగా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే సంతోషపడుతున్నావు. కష్టం వచ్చినా సంతోషపడాలి, మరి నష్టం వచ్చినా సంతోషపడాలి, ఆశీర్వాదం వచ్చినా సంతోషపడాలి. అన్ని విషయంలో తగినట్లుగా జీవించాను అంటున్నాడు పౌలు గారు. ఉన్నవైనా, రాబోవైనా, కరువైనా, హింస అయినా, ఖడ్గమైనా అన్ని విషయంలో సమబ్యాలెన్స్గా ఉన్నాను నేను అంటున్నాడు. నాకు ఎక్కువ ఆస్తి ఉంటే నేను నిన్ను దేవుడు ఎవరు అంటానేమో, తక్కువైపోతే దొంగతనం చేస్తానేమో, సమృద్ధైన జీవాహారంతో సమబ్యాలెన్స్ మీద పోషించు ప్రభు అంటున్నాడు. చూడండి, ఆస్తి ఎక్కువైతే చాలామందికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒకవేళ మనం అనుకోవటానికి కాదు, కానీ భక్తి విషయంలో జారిపోతూ ఉంటారు. ఒక సహోదరుడు చెప్పినట్లుగా ఎక్కువగా ఒక స్త్రీ ప్రార్థనకు వచ్చేదంట. ముందెత్తిన వచ్చి చక్కగా సాకులు వేసేది, మందిరం అంతా ఊడ్చి మరి మందిరం అంతా శుభ్రం చేసి ముందెత్తినే ప్రార్థనకి వచ్చేదంట. అయ్యా ఒక గేదెని వేయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందంట. దేవుడు ఆమె మొర ఆలకించి గేదెనిచ్చాడంట. గేదెనిస్తే ఏం చేస్తా ఉంది? ఆ గేదెకాడ పనే సరిపోతుంది ఆమెకి. ముందెత్తున వచ్చే మందిరం ఊడ్చే పని లేదు, పరదాలు వేసే పని లేదు, పట్టాలు సాకులు వేసే పని లేదు. ఇక గేదెకాడ బాగు చేసుకోవటం, పాలు పిండుకోవటం, నీళ్లు పెట్టుకోవటం, పాలు కాసుకోవటం, మజ్జిగ చేసుకోవటం, ఇంటిలో పిల్లలను చదువుకోవటం, ఈ పనులే సరిపోతుంది. ఈ ప్రార్థనకి ఎప్పటికి వస్తుంది? ఇక పాటలు పాడటం అయిపోయినాక అప్పుడు వస్తుంది. ఇక పాటలు పాడటం అయిపోయినాక వస్తుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేటప్పుడు వస్తూ ఉంది. ఇది మంచిదా? కాదు. దేవుడు నీకు అడిగేవు, గేదె ఇమ్మన్నాడు, ఇచ్చాడు. పెందల కాడను పళ్ళును ముగించుకుని, దేవా నాకు గేదెలు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పి ముందెత్తిన దేవుని సన్నిధికి వస్తే దేవుడు మరొక గేదెను నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఎన్నో మనం వివరించలేము. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట. అది ఎంత గొప్పదో కూడా మనకు తెలియదు. ఆయన ఆశీర్వదించినంత కొలది నీవు ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలి, కానీ దిగజారిపోయిన స్థితిలో నీవు ఉండకూడదు. మిషన్ ఇచ్చాడు దేవుడు, కుట్టు మిషను. పండగ బట్టలు వచ్చినాయి, ఏం చేయాలి? టయానికి ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి భయము మనసులో ఉండి ఆ బట్టలు ముందుగానే ముగించుకోవటమో లేకపోతే రేపు ఇస్తానని చెప్పటమో చేసి ప్రార్థన టయానికి రావాలి. అది అంతేగాని ఇంట్లో పనులు చేసుకుంటా దేవుని సన్నిధి మర్చిపోయి వెళ్దాంలే లేక వద్దులే అన్నట్లుగా ఉంటే దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇచ్చిన వాటిని కూడా తీసుకుంటాడు ఒక్కొక్కసారి దేవుడు. కాబట్టి అది మనం అనకూడదు. దేవుడు మనకి ఇస్తామంటున్నాడు, ఇచ్చిన కొలది ఇచ్చిన దావీదు అంటున్నాడు, దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కించు ప్రభు అంటున్నాడు. దేవుడు ఎక్కించాడు. ఒక్క బచ్చ విషయంలో పాపం చేస్తే మరలా దేవుని కోపం వచ్చింది. కిందకి ఆ ఎత్తైన కొండ మీద నుంచి కిందకి దించాలనుకున్నాడు దేవుడు. కానీ దావీదు 51వ కీర్తన ద్వారా పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు గార్చాడు, తన పాపమంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని చేత క్షమించబడి కనికరించబడి దావీదు నా హృదయానుసారుడు, ఒక బచ్చబ విషయంలో పాపం చేశాడు, ఏ విషయంలో కూడా పడిపోలేదని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడని. నీ పట్ల నా పట్ల ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మన ప్రవర్తన, మన మాటలు, మన చూపు సమస్తం కూడా ఎరిగినవాడు ఆయన.
మనం చాలా మంచి వాళ్ళగా ఉన్నాములే అని చెప్పి ఇరుగు పొరుగు వారికి మనం మంచిగా ఉన్నాములే అనుకుంటాము, కానీ మన హృదయ అంతరంగంలో ఉన్నదాన్ని ఎరిగినవాడు దేవుడు. కాబట్టి మనం దేవునికి భయపడదాము. యెరొబాము అయితే భార్యను మారువేషము వేసి ఒకప్పుడు అతడు అటు ఇటు తిరుగుతా ఉన్న అతన్ని నువ్వు రాజుగా ఉంటావని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటే నిజంగా అతడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట ద్వారా ఆ యొక్క యెరొబాము రాజు అయ్యాడనమాట. రాజుగా వచ్చిన వాడు రాజ్యములో మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. చూడండి, మరి మంచి కార్యాలు చేస్తానికి ఇష్టపడకపోగా ప్రజలందరం కూడా చెడుదారిలోనికి నడిపించాడంట. పోతపోసిన విగ్రహాలకు పూజలు చేయటము, అంతేకాకుండా మరి వాళ్ళందరం కూడా పాపము చేయుటకు కారకుడు అయ్యాడంట యెరొబాము. అందుకే దేవుని కోపము రగులుతూ ఉంటే మరలా ఆ కోపములో మరలా భార్యకు మారువేషం వేసుకుని బిడ్డ మరణకరమైన రోగం వచ్చింది కదా, ఒకప్పుడు నేను అటు ఇటు తిరుగుతా ఉన్నా, నన్ను రాజు అవుతావని చెప్పాడు అహియా ప్రవక్త, నువ్వు వెళ్ళి బిడ్డ స్థితి ఏమైందో కనుక్కుని రా అని చెప్పి భార్యను పంపించాడంట. భార్య వస్తా ఉండగానే దేవుడు అహియా ప్రవక్తతో మాట్లాడాడంట. యెరొబాము భార్య వస్తుంది మారువేషం వేసుకుని, ఆమెతో నువ్వు ఇలాగో మాట్లాడు అని చెప్పి దేవుడు ముందుగానే అహియా ప్రవక్తతో మాట్లాడి కఠినమైన మాటలు, నీ సంతతి వారందరూ కూడా చనిపోతారు, ఎవరు కూడా మిగలరు, అందరూ కూడా బయట శవముల కుక్కలు తింటే, ఆకాశ పక్షులు తింటే పెంటలాగా ఊడ్చివేయబడతారు, ఎవరు మిగలరు అని చెప్పి ఒక్క యెరొబాము కుమారుడు మాత్రమే సమాధిలో ఉంచబడతాడని చెప్పి ఈ మాటలన్నీ కూడా భార్యతో చెప్పి అహియా పంపించాడు. అలాగే కుమారుడు ఇంటికి వచ్చేటప్పటికి చనిపోయాడు. ఆ కుమారుడు నిమిత్తమై మరి అక్కడ అంగలార్చి, మరి ఆ యొక్క అంగలార్పు నిమిత్తమై వాళ్ళందరూ కూడా మరి ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారంట? సమాధిలో పెట్టారంట. మరి అతనికి మారుగా అతని కుమారుడన్న నాదాబు రాజు అయ్యాడు. ఈ రీతిగా ఒకరి తర్వాత ఒకరు రాజ్యాన్ని పరిపాలించిన విషయంలో అందరూ కూడా పరిపాలించారు, కానీ మంచిగా ఉన్నవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎక్కువ పరిపాలించారు, చెడ్డగా ఉన్నవాళ్ళు తక్కువ. జిమ్రీ అనేవాడైతే 7 రోజులే పరిపాలించి ఆ రాజ్యాన్ని పరిపాలించలేక రాజునగరానికి నుప్పంటించుకుని చనిపోయాడు. జిమ్రీ అనేవాడు. కాబట్టి ఈ రీతిగా మరి ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరయ్యంటే హిజ్కియా కుమారుడైన మనష్షే 55 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాట. మంచిగా పరిపాలించాడు. మంచిగా ముందు చెడ్డవాడే యెరొబాము నడిచినట్లుగా చెడ్డ మార్గములో ప్రజలను నడిపించాడు, తను నడిచాడు. కానీ చెరసాల్లో వేయబడిన తరువాత ఆషూరు వారి చేతిలో చిక్కుపడ్డాడు. వాళ్ళు తీసుకెళ్ళి చెరసాల్లో వేసినాక చెరసాల్లో ఉండాక ప్రార్థన చేసుకున్నాడంట. తను తాను తగ్గించుకున్నాడంట, బహుగా ప్రార్థన చేశాడంట. 2వ దినవృత్తాంతాలు 33 అధ్యాయం అంతా చదువుతూ ఉంటే మనుష్యుని గురించి బహు చక్కగా వ్రాయబడతా ఉంటుంది. అక్కడ బహుగా తగ్గించుకున్నాడంట. దేవుడు ఆలకించే వరకు ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులు ఉన్నాడో, ఎన్ని నెలలు ఉన్నాడో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు, కానీ దేవుడు ఆలకించే వరకు ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించాడు. మళ్ళా రాజ్యానికి తీసుకుని వచ్చి మనష్షేను రాజ్యంలో నిలబెట్టిన తర్వాత రావటంలోనే ముందు దేవాలయాన్ని శుభ్రం చేశాడంట. చెక్కుడు బొమ్మలు పెట్టి దేవాలయంలో ఆరాధన లేకుండా చేసిన మనష్షే దేవాలయాన్ని శుభ్రం చేశాడు. ప్రజల హృదయాలు కూడా శుభ్రం చేశాడు. ప్రజలందరికీ ఏం చెప్పాడు? మీరందరూ కూడా యెహోవా దేవుడు, ఆయన్నే ఆరాధించండి, ఆయన్నే పూజించండి, మీరందరూ కూడా మంచి మార్గంలో నడవండి అని చెప్పి ప్రజలను మంచి మార్గంలో నడిపించటమే కాకుండా బజార్లు వేయించి, బావులు ద్రవించి, లైట్లు వేయించి ప్రజలందరికీ మంచి మంచి కార్యాలు చేశాడంట మనష్షే. కాబట్టి అందుకే మొదటి స్థితి బహు చెడ్డగా ఉండినను కడపటి స్థితి చాలా మంచిగా ఉన్నదనమాట. అందుకే మొదట పాపిగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వాక్యం వింటున్నారు, వింటు వల్ల విశ్వాసము కలుగునని చెప్పి వాక్యంలో రాయబడింది. కాబట్టి వాక్యము విన్న వాక్యము మన హృదయములో చేర్చుకొని మరియమ్మలాగా భద్రపరుచుకుని ధ్యానం చేసుకుంటూ జీవించినప్పుడు దేవుడు మనను, మన కుటుంబాలను
దీవించి ఆశీర్వదిస్తాడనమాట. ఎందుకంటే కంటిని నిర్మించిన వాడు కానకుండా నా చెవిని నిర్మించిన వాడు వెనకుండా హృదయ పరిశోధకుడు యెహోవా అని చెప్పి వాక్యంలో చదివించినట్లుగా మన హృదయ అంతరంగంలో ఉన్నదాన్ని ఎరిగిన వాడు దేవుడు కాబట్టి దేవుడికి భయపడతాము. యెరొబోము భార్యలాగా కాకుండా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళమై దావీదు ఎలాగో కనికరించబడ్డాడో, ఎలాగో రక్షించబడ్డాడో, అహాబు రాజు కూడా మారువేషం వేసుకుని వెళ్ళాడు యుద్ధములో. కానీ అహాబు రాజు మారువేషం వేసుకుని వెళ్ళాడు. అహాబు రాజు చేసిన పాపాలు కూడా చాలా ఘోరమైన పాపాలు. అతడు కూడా ప్రజలను మంచి మార్గములో నడిపించాల. అందుకే అహాబు భార్య యెజెబెల్ అయితేనేమో గోడ మీద నుంచి దూకి కింద పడితే ఆ కుక్కలు వచ్చి ఆమెసి ఆ మాంసాన్ని తినేసేసి ఒక అరిచేతిలో అరికాళ్ళు తప్ప ఏమి లేవు. యెరొబోము కుమారులు 70 మంది కుమారులు అంట 2 తలలు నరికేసేసి 2 కుప్పలుగా పెట్టారంట. యెహూ కాలంలో, యెహూ రాజు టైంలో. అహాబు రాజు అయితేనేమో ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మారు వేషం వేసుకుని రథసారథిలో సైన్యాధిపతిగా అక్కడ కూర్చుని వెళతా ఉన్నాడు. గురిచోడకే వేయబడిన యెహోషాపాతు ఆ గురిచోడకే వేయబడిన బాణం వచ్చి అతను తగిలి గాయమైంది రథము దిప్ప అని చెప్పినప్పుడు ఆ గాయంతో వేసిన స్నానం చేసే కొన్నేటిలో అతని రథము కడగబడి. ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కల నాకిని నిజంగా నీ రక్తం కూడా అక్కడే కుక్కలో నాగుతాయి అని చెప్పాడు దేవుడు. కాబట్టి అలాగే జరిగింది. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. చెడ్డ పనులు చేసినా మంచి పనులు చేసినా అన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసిన దినం ఒకటి ఉన్నది కాబట్టి ఆ దినము ఉన్నదని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా మంచి కార్యములు చేస్తూ సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనుచు ప్రభు నామానికి మహిమ తెచ్చేవారిగా ఉంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తూ ముందుకు సాగిపోతాము. మరి ప్రతి విషయంలో కూడా మన అవసరాలు ఉంటాయి కాబట్టి మనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చి అన్నీ ఉంటాయి. మనకి బ్రతికినంత కాలం కూడా ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు దేవుడు. మీ ప్రతి అవసరతలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా నాకు తెలియజేయమన్నాడు. కాబట్టి మన ప్రతి అవసరాలు దేవుడికి తెలియజెప్పుకుందాము. మరి దేవుడే మన పక్షాన ఉండి మన ప్రతి కార్యంలో ఆయన సఫలపరిచి మరి మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరున్నారు. స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన నా ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా యెరొబోము భార్యలాగా యెరొబోములాగా కాకుండా అహాబు భార్యలాగా అహాబు రాజులాగా కాకుండా నా ప్రభా నాయన అయ్యా మేము నా ప్రభా అయ్యా దావీదు ఎలాగో కనికరించబడ్డాడో పాపం చేసినప్పటికీ అలాగే దావీదు నా హృదయానుసారించి నువ్వు సాక్ష్యం ఇచ్చావు ప్రభా. అలాగే మేము కూడా నీకు ఇష్టమైన బిడ్డలంగా నీకు మహిమ తెచ్చే బిడ్డలంగా మా జీవిత కాలం అంతా కూడా నీకు మహిమార్థంగా జీవించే భాగ్యం మాకు ఎల్లరికూ దయచేయమని నీ రాకడ వచ్చే వరకు ఈ జీవితాలు ముగియ వరకు నిత్యము నీ సన్నిధిలో నీకు సాక్షులుగా జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.